సార్, హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, ఇంజిన్ ఆగిపోయింది, వైపర్స్ కూడా ఆగిపోయాయి. కొంచెం చూస్తారా? రాజును పిలిచి ఏమైందో చూడమని చెప్పరా. మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. రాజన్న, కారు ఏదో రిపేర్కి వచ్చింది, చిన్నబాబు రమ్మంటున్నాను. నేను వస్తా పద. రాజు, నిన్ను పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. మీ బండి రెడీ అయింది, మీరు వెళ్ళండి. ఎక్కడికి? మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి, ప్లీజ్. ఎందుకు? నన్ను కాపాడడం కోసమే నువ్వు అతన్ని చంపావు. అలా నేను సాక్ష్యం చెప్తాను, నీకు శిక్ష తప్పుతుంది. నువ్వు పారిపోతే అది నేరం అవుతుంది. నేను ఎక్కడికి పారిపోను. ఏది నేరమో ఏది నేరం కాదో నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే ఈ హత్య ఎందుకు చేశావో కోర్టులో ఎలా తెలుస్తుంది? చూడండి, నాకెంత పెద్ద శిక్ష పడినా అది మానభంగం కేసులో చిక్కుకుని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ రుజువుల కోసం సాక్ష్యాల కోసం తిరిగి పేపర్లకెక్కి పబ్లిక్ నోళ్లలో నలిగి ఒక పెళ్లి కాని ఆడపిల్లకి జీవితాంతం పడబోయే శిక్ష కన్నా నాకు తక్కువ శిక్ష పడుతుంది. దయచేసి నా మాటను వెళ్ళిపోండి. నా భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు వెళ్తారా లేదా?
ఎవరో ముక్కు మొహం తెలియని ఎదిగిన ఆడపిల్ల మీద మచ్చపడకూడదని ఆడబ్రతుకు మీద సానుభూతితో ఆడ మనిషి మీద గౌరవంతో హత్య చేశాడు ఈ రాజు.